అందరి ముందు సూరజ్ జ్యోత్స్నాకి కాబోయే భర్త అని చెప్పి షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు శివన్నారాయణ అందరి ముందు సూరజ్ని జ్యోత్స్నాకి కాబోయే భర్త అని చెప్పాడా? అసలు ఎందుకు చెప్పాడో, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూరజ్ ఇక్కడ వంట చేసేది ఎవరో కాదు, మన జ్యోత్స్నా మేడమే అని చెప్తాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక దీప, జ్యోత్స్నా వల్ల కాదు, జ్యోత్స్నా గురించి నీకు పూర్తిగా తెలియదు సూరజ్, జ్యోత్స్నా ఇప్పుడు ఈ పోటీలకి పని చేయదు అని దీప అనడంతో, అప్పుడే లేదు మేడం, నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను అని సూరజ్ అంటాడు. అప్పుడే కార్తిక్, ఏంటి నువ్వు మాట్లాడేది, అలా మాట్లాడుతున్నావు, అసలు జ్యోత్స్నాకి వంటగది ఎక్కడుందో కూడా తెలీదు, మరి అలాంటప్పుడు తను ఎలా వంట చేస్తుంది అని కార్తిక్ చెప్పంగానే అప్పుడే శివన్నారాయణతో సూరజ్ అంటాడు, సార్ నా మీద నమ్మకం ఉంటే మీరు జ్యోత్స్నా గారి చేత ఈ పోటీలో పాల్గొనేలా చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు సూరజ్. మరి జ్యోత్స్నాకి వంట అయితే సరిగ్గా రాదు, మరి తను పోటీలో ఎలా పాల్గొంటుంది? అక్కడున్న చెఫ్కి ఇప్పుడు జ్యోత్స్నాకి పోటీ పెడితే జ్యోత్స్నా అస్సలు కూడా గెలవదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మనం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఓడిపోకూడదు, ఇప్పటికీ మన దగ్గర ఉన్న చెఫ్ని కొనేసి సగం గెలిచామని విర్రవీగుతున్నాడు ఆ దక్షిణామూర్తి. అలాంటప్పుడు మనం మాత్రం ఓడిపోతే ఇక నేను తలదించుకొని వెళ్ళిపోవాల్సిందే, ఇంకెప్పటికీ కూడా బయటికి కూడా రాలేను. చెప్పాను కదా, నా ఓటమి నాకు ప్రాణం పోయినంత సమానం అని. ఇక నేను ప్రాణాలతో ఉన్నా కూడా శవం లెక్క అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. ఏంటి తాత మాటలు అని కార్తీక్ అనంగాల్ని, అవునరా, ఇదేదో నవ్వులాట పోటే కాదు, ఇప్పుడు ఆ దక్షిణామూర్తి ముందు నేను ఓడిపోతే నేను చేతగాని వాడిని, దక్షిణామూర్తి ఇక విర్రవీగుతాడు అని చెప్తూ ఉంటే, అసలు ఎందుకో నాకు అనిపిస్తుంది వెనకాల ఉండి ఆ మాలినియే ఇదంతా చేస్తుందని అనిపిస్తుంది తాత, తనే అలా మాట్లాడుతుంది. చూసావు కదా, దక్షిణామూర్తి కూడా అన్నాడు నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని. చెఫ్ని కొనేసిన విషయం చెప్పాలని అనుకున్నాను, కుదరలేదు అని మాలిని తడబడుతూ చెప్పింది. అంటే ఈ కథంతా కూడా మాలినియే నడిపిస్తుంది అని కార్తిక్ అనడంతో, రే కార్తిక్, మాలిని గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావురా. ఆ మాలిని మామూలు మనిషి అనుకుంటున్నావా? తను మామూలుది కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక శివన్నారాయణ, సూరజ్, మనం గెలుస్తామో లేదో అది చెప్పు, జ్యోత్స్న ఇప్పుడు వంట చేస్తే మనం గెలవగలమా అని అడుగుతాడు మరోసారి. గెలుస్తారు సార్, నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను, మీరు పదండి లోపలికి అని సూరజ్ అంటాడు. అప్పుడే అందరూ కూడా లోపలికి వస్తారు. ఇంతకీ మీ తరపున ఎవరు వండడానికి చెఫ్గా వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మాలిని. మా తరపున ఎవరు వస్తున్నారో తెలిస్తే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అని సూరజ్ చెప్తూ ఉంటాడు. అంత షాక్ అయ్యి అంత గొప్ప చెఫ్ ఎవరో అని అడుగుతూ ఉంటుంది మాలిని. ఎవరో కాదో, శివన్నారాయణ గారి మనవరాలు జ్యోత్స్న అని బయట పెడతాడు సూరజ్. అది విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా మాలిని, తను ఫ్యాషన్ డిజైనర్ చేసింది, అలాగే తను మిస్ హైదరాబాద్ కూడా అంట కదా. జ్యోత్స్న వంటలవి చేస్తుందా, తనకి వండడం కుదురుతుందా అని అంటూ ఉంటే అప్పుడే సూరజ్ అయితే, నేను పక్కనే ఉండి తనకు అన్నీ చెప్తాను అని సూరజ్ అంటాడు. అప్పుడే సూరజ్ మాటలకి అంటూ ఉంటుంది, అసలు నువ్వు అక్కడ ఎంప్లాయీవి, తన మనిషిలాగా నువ్వేంటి తన పక్కనే ఉండి చేయించడానికి రూల్స్ ఒప్పుకోవు అని మాలిని అనడంతో, మరి ఏ రూల్స్ ప్రకారం చెఫ్ని మీ వైపుకి తిప్పుకున్నారు? మీకు మాత్రం రూల్స్ వర్తిస్తాయి, మాకు వర్తించవా అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. ఏదేమైనా ఇప్పుడు అక్కడ ఉండి ఒకళ్ళే వంట చెయ్యాలి, మీ కుటుంబంలో పోనీ ఎవరినైనా తీసుకొచ్చుకోమనండి అని అంటూ ఉంటుంది మాలిని. సూరజ్ కూడా మా కుటుంబమే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక శివన్నారాయణ అలా అనేసరికి అప్పుడే మాలిని, మీ ఇంట్లో అతను మీ ఫ్యామిలీ మెంబరా? మీ ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడో, మీరు అభిమానించినంత మాత్రాన ఫ్యామిలీ అయిపోతాడా? ఏమన్నా రక్త సంబంధమా, లేకపోతే మీ ఇంట్లో ఏమన్నా బంధమా అని అడుగుతూ ఉంటుంది మాలిని. అప్పుడే ఇక శివన్నారాయణ కావాలనే మాలిని రెచ్చగొడుతుంది అని అనుకుని అంటూ ఉంటాడు, తనకి మా ఇంటితో అనుబంధమే ఉంది అని సూరజ్ గురించి చెప్తూ ఉంటాడు.
అదే అదే బంధమో అందరికీ క్లారిటీ ఇస్తే అతను ఉండి ఈ వంట చేయడానికి సలహాలు ఇవ్వచ్చో లేదో నేను చెప్తాను అని మాలిని అనడంతో, అయితే సరే విను, సూరజ్ ఎవరో కాదో నా మనవరాలికి కాబోయే భర్త అని అంటూ షాక్ ఇస్తాడు శివన్నారాయణ. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం, సుమిత్ర, ఇక కార్తిక్, దీప ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, మీ ఆఫీస్లో పనిచేసి బయట ఏదో చిన్న చిన్న ఫుడ్ స్టాల్ పెట్టుకొని బ్రతికే ఈ సూరజ్ మీ కోట్ల ఆస్తికి వారసురాలైన మీ మనవరాలికి భర్త కాబోతున్నాడా అని అడుగుతూ ఉంటుంది. అవును, కోట్లాది కోట్ల రూపాయలకి ఏకైక వారసురాలు అని చెప్పావు కదా, అందుకని నా మనవరాల్ని సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. సూరజ్ ఒంటరివాడు, తనకి ఎవ్వరూ లేరు, తను ఇల్లరికం వస్తాడు అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. ఏంటి మావయ్య గారు, ఏంటి మీరు అంటున్నది అని అంటూ ఉంటే, నేను తర్వాత అన్ని విషయాలు చెప్తానమ్మా, నన్ను కాస్త మాట్లాడనివ్వండి అని శివన్నారాయణ చెప్తాడు. కాబోయే భర్త కాబట్టి తనకి పక్క నుండే సలహాలు ఇస్తూ ఉంటాడు. రూల్స్ ప్రకారం ఇది కరెక్టే అని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. శివన్నారాయణ అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక మాలిని అయితే మాట్లాడదాం, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు నీకు అభ్యంతరం లేదనుకుంటా, సూరజ్ మా ఇంటివాడు ఎలా అయ్యాడో, ఎలా అవ్వబోతున్నాడో నీకు క్లారిటీ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. సూరజ్, నువ్వు కానీ జ్యోత్స్న చేత వంట చేయించు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సూరజ్ జ్యోత్స్నాని దగ్గరికి రమ్మని స్టవ్ దగ్గరికి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటాడు. టైం అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే అప్పుడు ఇక సూరజ్ అయితే జ్యోత్స్నాకి ఇది వెయ్యి అది వెయ్యి అంటూ ఇక చాలా వంటకాలు అయితే చేయిస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్న, అమ్మో, నాకు తెలియకుండానే నన్ను దాన్ని చేసేసాడు. ఇప్పుడు దీప స్థానంలో నన్ను పెట్టి నన్ను దీపని నా స్థానంలో పెడతాడేమో. ఇప్పుడు ఇలా వంట చేస్తుంటే ఫ్యూచర్లో పని మనిషిని అయిపోతానేమని భయమేస్తుంది అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత అలా వంట చేస్తూనే ఉంటారు. ఇక ఈలోగా మాలిని మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ జ్యోత్స్న గురించి నేను తక్కువ అంచనా వేశాను, దీని స్టోరీ ఎక్కువే ఉంది అని మాలిని అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ఇక జ్యోత్స్న సూరజ్ చెప్పినట్టే చేస్తూ ఉంటుంది. కానీ ఒక వంటలో ఫెయిల్ అయిపోతుంది తను. దానికి వాళ్ళైతే ఒక ఆఫర్ ఇస్తారు, మరొక ఐటెం తీసుకోమని. దాంతో మరొక ఐటెం తీసుకొని ఇక సూరజ్ అయితే మళ్ళీ మొదలు పెడతాడు జ్యోత్స్న అని అనడం. ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నా చేత అన్ని వంటలు చేయించేస్తున్నావని అడుగుతుంది. నువ్వు అన్ని రకాల వంటలు చేస్తేనే అక్కడ మనం గెలిచేది, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక జ్యోత్స్న మొత్తం కూడా వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక గంట టైం అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా చాలా ఎక్కువ ఐటమ్సే చేసినట్టున్నారు. ఇప్పుడు ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో అనేది అనౌన్స్మెంట్ చేస్తాము అని అంటూ ఉంటారు రెస్టారెంట్ కంపెనీ వాళ్ళు. అప్పుడు ఇక రెస్టారెంట్ కంపెనీ వాళ్ళు అలా అన్న తర్వాత ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, ఇవి అసలు తినగలిగినట్టే ఉన్నాయంటావా, వాడెవడో అని వచ్చేవాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది, నేనే గెలవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి సూరజ్ జ్యోత్స్న చేత వంట చేయించి దక్షిణామూర్తి మాలినీల మీద గెలుస్తాడా, అసలు ఏం జరగబోతుంది, జ్యోత్స్న రెస్టారెంట్ కంపెనీ గెలిచేలా చేస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.